కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో చర్చించకుండా నల్లగొండకు ఎలా వెళ్తారు అన్న చర్చ అయితే ఇంటా బయట జోరుగా కొనసాగుతుంది. సార్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ అసెంబ్లీ సమావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. చట్టసభలకు రాకుండా అక్కడికి ఎలా వెళ్తావు అని కేసీఆర్ని కాంగ్రెసే కాదు కొన్ని మిగిలిన సభ్యులు కూడా నిన్న క్వశ్చన్ చేశారు. శాసనసభకు రాని కేసీఆర్కు నల్లగొండకు వెళ్ళే హక్కు లేదు, ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్పకుండా అక్కడ ఏం చెప్తావు అనేది క్వశ్చన్ మార్క్ సార్. ముఖ్యమంత్రి ప్రభుత్వమేమో సభలో చెప్పాలని ఉంటుంది, ప్రతిపక్షం సభలో చెప్పాలి, బయట చెప్పకూడదని ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు సభకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సభలో అనౌన్స్మెంట్ చేయకుండా కీలకమైన పాలసీ డిసిషన్స్ బయట ఎలా చెప్తావో అని అంటారు. కానీ ప్రతిపక్ష నాయకుడు బయట చెప్పకూడదు, సభలోనే చెప్పాలి అని సభలో వివరణ ఇవ్వరు కదా. సభలో అనేది ఆ రూల్ ఎక్కడ పార్లమెంటరీ డెమోక్రసీలో లేదు. అయితే ఎందుకని అటాక్ చేస్తారంటే ఇప్పుడు కేసీఆర్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అటాక్ చేయదలుచుకుంది. ఎందుకంటే బ్రాండ్ కేసీఆర్తోనే టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది కనుక ఆ బ్రాండ్ కేసీఆర్ని అటాక్ చేయాలన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. ఎందుకంటే కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడగలుగుతాడు. 10 ఏళ్ళుగా కేసీఆర్ పాలన బాగుంది, కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి అయింది. సో తెలంగాణ కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు ముఖ్యమంత్రి, ఇలాంటి అన్ని బీఆర్ఎస్ నేతలు రోజు మాట్లాడుతూ వచ్చారు. దీనికి కౌంటర్ నెరేటివ్గా కేసీఆర్ అవినీతిపరుడు, కేసీఆర్ వేల కోట్ల అవినీతి చేశాడు, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అగ్ని పరీక్షకు నిలబడాల్సిందే, కేసీఆర్ చేసిన పాపాలన్నీ బయటపెడతాం అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అందువల్ల ఇక్కడ కేసీఆర్ అనే నరేటివ్తో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఒక రకమైన పోరాటం నడుస్తుంది. ఈ పోరాటంలో అసెంబ్లీకి వచ్చి ఉంటే బాగుండేది. ఏమవుతుంది, అసెంబ్లీకి వస్తే మంత్రులు ముఖ్యమంత్రి మూకుమ్మడిగా కేసీఆర్ పైన పడితే కేసీఆర్ పైన సానుభూతి పెరుగుతుంది తప్ప ఏమీ కాదు కదా. అసెంబ్లీకి ఎలక్ట్ అయిన తర్వాత అసెంబ్లీకి రాకపోవడం అనేది మంచి సాంప్రదాయం అయితే కాదు. ఎందుకంటే అది గౌరవాన్ని కూడా ఇవ్వదు. ఒక రకంగా అసెంబ్లీకి రాకుండా భయపడుతున్నాడు అన్న ప్రత్యర్థుల విమర్శలకు బలం చేకూరుతుంది. సో తాను తప్పులు చేశాడు కనుకనే అసెంబ్లీ రాలేకపోతున్నాడు, అసెంబ్లీలో విమర్శలు వస్తాయి కదా అని వెనుకాడుతున్నాడు అనేటువంటి భావన సహజంగానే కాంగ్రెస్ పార్టీ కల్పించగలుగుతుంది. అందువల్ల అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడం అనేది ఒక రకంగా బీఆర్ఎస్కే నష్టం. ఎందుకంటే ఏదైనా సభా వేదిక పైన ఎదుర్కోవాలి, రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉంది, కాంగ్రెస్ మెజారిటీ ఉంది కాంగ్రెస్కు, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ దాడి అనివార్యం, దానికి డిఫెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు ఒక్కడే ఇవాళ అన్ని పత్రికలు వచ్చింది చూడండి, ఒక్కడు ఎదుర్కొన్నాడు వీరోచితంగాని. అంటే కాంగ్రెస్ పద్మ వ్యూహంలో అభిమన్యులాగా ప్రవేశించాడు, బయటికి కూడా వచ్చాడు. అక్కడ అభిమన్యుడు రాలే కానీ ఇక్కడ బయటికి వచ్చాడు హరీష్ రావు. సో అందువల్ల అన్ని పత్రికలు వచ్చాయి కదా. ఇదే పని కేసీఆర్ చేస్తుంటే కేసీఆర్ ఇమేజ్ చాలా ఎలివేట్ అయ్యేది కదా. సో కేసీఆర్ సభా వేదికగా కనుక అలా ఎదుర్కొని ఉంటే ఏం జరిగింది? ఎందుకంటే కేసీఆర్కి అవగాహన కూడా ఉంది, కేసీఆర్ సబ్జెక్ట్ ఉన్నవాడు, మిగతా వాళ్ళలాగా చాలామంది రాజకీయ నాయకులా కాదు. సో దీనిపైన కూలంకుషంగా అన్ని విషయాలు తెలిసినవాడు. అది ఏ అంశమైనా తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అన్నీ తెలిసినవాడు, ఇరిగేషన్ నుంచి మొదలుకొని అన్నీ అవగాహన ఉన్నవాడు. నీటిపారుదల ప్రాజెక్టులు ఇంచుంచు చెప్పగలిగేటువంటి వాగులు వంకలు కూడా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాడు. అలాంటి సామర్థ్యం ఉన్నవాడు సభకు వచ్చి ఆ విమర్శల్ని దాడుల్ని ఎదుర్కొని ఉంటే సో అది ఇంకా ఎక్కువ ఎలివేషన్ వచ్చేది. అయితే అఫ్కోర్స్ బహుశా వెనకాడింది ఏంటంటే మూకుమ్మడి దాడి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ, ఇది ఎన్నడైనా అనేవారే కదా. ఇవాళ కాదు, రేపు మళ్ళీ హౌస్కి వచ్చినా ఎన్నడూ అసెంబ్లీకి వచ్చినా అది అనివార్యంగా ఎదుర్కోవాల్సిందే. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దాడులు వస్తాయన్న భయంతో వెనకాడితే ఉపయోగం ఏమి ఉండదు. సో అందువల్ల ఏదవుతుందేమో రాజకీయంగా ఇంతగానే ఎక్కువ బయట అటాక్. నిన్న కేసీఆర్ రాలేదు, అసెంబ్లీలో ఏమైనా అటాక్ ఆగిందా? కేసీఆర్ వచ్చినా రాకపోయినా అటాక్ ఉంది. సో కేసీఆర్ వస్తే ఒక డెమోక్రటిక్ స్పిరిట్ లాగా ఉంటుంది కూడా. అందువల్ల రావాలి, కంపల్సరీ నల్గొండలో మాట్లాడద్దు, అసెంబ్లీలోనే మాట్లాడాలి, చట్టసభల్లో మాట్లాడకుండా నల్గొండలో ఎట్లా మాట్లాడుతావు అనే విమర్శ సరైనది కాదు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో విధానపరమైన నిర్ణయాలు మాత్రమే సభ జరుగుతున్న సమయంలో సభలో కాకుండా బయట చెప్పకూడదని నిబంధన.
సో కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలు చెప్పేది ఏం లేదు కదా. ఇక రాజకీయపరమైన అంశాలు చట్టసభల్లో మాట్లాడుకోవచ్చు, బయట మాట్లాడుకోవచ్చు. ఆ నిబంధన ఏమీ ఉండదు. ఇదేమి విధానపరమైనటువంటి నిబంధన కాదు కదా. అందువల్ల అల్టిమేట్గా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, రాకపోవడం నేరము నిబంధన అంటూ ఏమీ లేదు. రాకుండా నల్గొండ ఎట్లా పోతుంది. అదే సమయంలో వెళ్ళి ఉంటే డెఫినెట్గా అది ఉపయోగపడేది. కానీ కొన్ని కామెంట్స్ అంటే నేను వాటి పరిగణలోకి తీసుకొని కానీ బీజేపీ నేతలు కావచ్చు, కొంతమంది విశ్లేషకులు కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖం చూడలేకనే అసెంబ్లీకి పోవట్లేదు అంటే ఇవాళ రేపైనా చూడాల్సిందే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూడాలి, రోజు టీవీలో చూస్తలేడా, పేపర్లో చూస్తలేడా, సో అసెంబ్లీలో చూడాలని కాదు కదా. అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఆ వ్యక్తిగతమైన ఆ వైరమా, వ్యక్తిగతమైన ఎమోషన్స్ ఉన్నమాట నిజం. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పట్టుబట్టి కొడంగల్లో ఓడించిన తీరు మనకు తెలుసు, అసెంబ్లీలో ఆయన సస్పెండ్ చేసిన తీరు తెలుసు. సమస్య ఏమవుతుందంటే ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసే తప్పులు నిన్ను అధికారం లేనప్పుడు భయంకరంగా వెంటాడుతాయి. ఇప్పుడు యవ్వనంలో చేసే తప్పులు వృద్ధాప్యంలో మనం వెంటాడుతాయి చూడండి. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పేంటి? ప్రతిపక్షాన్ని బతకనివ్వలేదు, ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడాడు, ముక్కలు చేశాడు, ప్రతిపక్ష పార్టీ సభ్యులందరినీ తన వైపు తిప్పుకున్నాడు, సభలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేశాడు. ఒక రకంగా సభలో ప్రతిపక్షమే లేదు, సభలో ఏకపక్షంగా సభను నడిపారు, ప్రతిపక్ష సభ్యుల్ని రిపీటెడ్గా సస్పెండ్ చేశారు. అది మనకు ఈటల రాజేందర్ వ్యవహారంలో చూసాం, రేవంత్ రెడ్డి వ్యవహారం చూసాం. ప్రతిపక్షాలు అల్లరి చేస్తాయి కదా అంటే అల్లరి చేయకుండా ఉంటాయా? ప్రతిపక్షం అధికార పక్షం అల్లరి చేస్తుందా? అల్లరి చేసేదే ప్రతిపక్షం కదా. సో ప్రతిపక్షం అల్లరి చేస్తే సమాజం చూసుకుంటుంది, అయ్యా నువ్వు సభకు వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అల్లరి చేస్తున్నారని. కానీ ప్రతిపక్ష వాయిస్ను తొక్కివేసినటువంటి సందర్భం కూడా చూసాం. వాస్తవంగా ఇలాంటి ఆ భావాలే ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. నేను చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ పైన ప్రజల వ్యతిరేక తీర్పు పర్ఫార్మెన్స్ పైన కాదు, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు కన్నా యాటిట్యూడ్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అది. అందుకే స్లోగన్, ఆ రెండు స్లోగన్లు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఫిట్ అయ్యాయి. ఒకటి 10 ఏళ్ల అహంకారానికి వ్యతిరేకంగా ఓటేయండి అని, 2 మార్పు కావాలి అని. సో ఎందుకు ఈ 2 నినాదాలు జనాన్ని అట్రాక్ట్ చేశాయంటే ప్రజల్లో కూడా ఉండే భావనది. ఇప్పుడు ఏదో కేసీఆర్ పాలనలో అసలు ఏ అభివృద్ధి జరగలేదు, కేసీఆర్ పాలనలో ఏమీ జరగలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారని అనుకోరు. ఈవెన్ ఇలా కాంగ్రెస్ బీజేపీ ఆరోపించినట్లు లక్షల కోట్ల అవినీతి జరిగిందని కూడా ప్రజలు ఓటేస్తారని అనుకోరు. ఎందుకంటే అవినీతి అంశంగా ప్రజలు ఓటేస్తే భారతదేశంలో చాలామంది నాయకులు అధికారంలోకి రారు. అందువల్ల అవినీతి అనేది ప్రజల ఓటింగ్ స్థలాన్ని ఆ స్థాయిలో ప్రభావితం చేస్తుందా అనేది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని అవినీతి కేసులు ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? సో అందువల్ల అవినీతి అనే అంశమే భారత రాజకీయాల్లో ప్రజల ఓటింగ్ను ప్రభావితం చేసే దశలో లేదు. అందువల్ల మెయిన్గా ప్రజలు కేసీఆర్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పడంలో 2 కారణాలు. ఒకటి యాటిట్యూడ్. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నోరు ముగించడం కానీ, ప్రతిపక్షాలు ఏ మాట్లాడిన సన్నాసులు, వెధవలు, దద్దమ్మలు అనే భాష కానీ, అసలు ప్రతిపక్షాన్ని యొక్క చీమల్లాగా ఈగల్లాగా తీసిపడేయడము. సో డెమోక్రసీలో దాన్ని ప్రజలు అంగీకరించరు. సో కేసీఆర్ ఎంత టవరింగ్ లీడర్ అయినా ప్రతిపక్షాలను కూడా ప్రజలే ఎన్నుకుని పంపించారు కదా. నేను ఎవరిని పట్టించుకోను, ఎవరిని కేర్ చేయను అనే భావన అధికారంలో ఉన్న 10 ఏళ్ళు చేశారు. అదే ఇప్పుడు కేసీఆర్ని వెంటాడుతుంది. సో ఆ అటాక్ ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా ఒక రకమైన పర్సనల్ కసి కూడా ఉన్నట్టు కనబడుతుంది. అఫ్కోర్స్ ఆయన కసి ఆయనను గెలిపించింది కూడా, ఎందుకంటే తనను అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన అన్నాడు నేను మళ్ళీ వస్తాము అని కూడా అన్నాడు, మీరు గమనిస్తే. సో ఆయన ఎంబడిపడి కొడంగల్లో ఓడించిన తీరు, ఇలా వ్యక్తిగత రాగద్వేషాలు 2 వైపులా ఉన్నమాట నిజం. కానీ వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలు నడవాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కనుక కేసీఆర్ సభకు పోకపోతే కేసీఆర్కు తాను ఎన్నుకున్న ప్రజలకు నష్టం చేసినట్టు కదా. సో అందువల్ల అలాంటప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తాను ఎంపీగా పోటీ చేయొచ్చు. అంటే సభ హుందాగా జరగడం లేదు, వ్యక్తిగత దాడులకు పరిమితం. సభ హుందాగా ఎప్పుడు జరిగింది? ఈ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు జరిగింది సభ హుందాగా. సో సభ హుందాగా జరిగితే ఈ పార్టీ తరఫున గెలిచినాడు ఆ పార్టీలో పోయి మంత్రులు ఎట్లా అవుతారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన తెలుగుదేశం సభ్యుడే కదా.
అధికారికంగా టీడీపీ సభ్యుడు అఫీషియల్గా. సవితా ఇంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమె అఫీషియల్గా కాంగ్రెస్ సభ్యురాలు కాదా? సో ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ చాలా ఉదారంగా ఉంటే ఇప్పుడు ఆ డిమాండ్ చేస్తే హక్కు ఉంటుంది. కానీ ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ అనుసరించిన తీరు, ఎన్నిసార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టాడు చెప్పండి నాకు? ఎన్నిసార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టి ఇంకో విధానపరమైన నిర్ణయాలను ప్రతిపక్షాలతో చర్చించి ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఎన్నిసార్లు మాట్లాడారు? అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నాయకులకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? ఎన్నిసార్లు ప్రతిపక్ష నేతలు తలా బాదుకోలేదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని? సో ప్రతిపక్ష నేతలు ఒక పబ్లిక్ అంశం పైన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే కూడా అపాయింట్మెంట్ దొరకలేదు కదా. నాకు ఎప్పటికి గుర్తు, నేను అన్స్ ఇండియా అనే పత్రిక ఎడిటర్గా ఉన్న రోజుల్లో ఖమ్మంలో మా ఎడిషన్ ప్రారంభం, సీఎంతో ప్రారంభోత్సవం చేయించాలని 15-20 డేస్ ఎంబడి నేను జాలా నరసింహారావుతో అందరితో ఇంతకు ఏంటంటే ఒక అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్తో లాంచ్ చేయించాలి ఎడిషన్ కోరిక. సో అసలు అపాయింట్మెంట్ దొరకలేదు చివరి వరకు. అది నాకే దొరకలేదు, ఒక మా శాసనమండలి సభ్యుడిని, సో కొంత సమాజంలో గుర్తింపు ఉన్నవాడిని, ఓ పత్రికా సంపాదకుడిని, మళ్ళీ నాకు ఎన్న యాక్టివిటీ ప్రైవేట్ యాక్టివిటీ కాదు, పబ్లిక్ యాక్టివిటీ. సో ముఖ్యమంత్రి చేతుల మీదుగా, అది కూడా నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని పిలవడం, ఆయనకున్న సమయం ఒత్తిడి ఉంటుంది కనుక నేను ఆయన ఖమ్మం ప్రోగ్రాం ఉన్నప్పుడే పెట్టుకుందామని, ఎన్నాడు ఎలాగో ఏదో ఒక రోజు ఖమ్మం ప్రోగ్రాం ఉంటుంది కదా, సో ఉన్నప్పుడే పెట్టుకుందామని అసలు అడుగుదామంటే అపాయింట్మెంట్ లేదు. 20 రోజులు తిరిగి పడ్డాను. సో 20 డేస్ ఒక్కరోజు కాదు. సో ఆ రకం అంటే ఒక పత్రికా సంపాదకులకు లేదు, ఓ ప్రతిపక్ష నేతలకు లేదు, సొంత పార్టీ నాయకులకు లేదు, ఇవన్నీ కదా, వీటన్నిటి యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి ఈ పరిస్థితి కదా. అందువల్ల ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సో ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవునా కాదన్నా ముఖ్యమంత్రి కదా. కేసీఆర్ చేస్తే ముఖ్యమంత్రి కాలేదు కదా, తెలంగాణ ప్రజలు చేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ రకమైన మ్యాగ్నానిమిటీ అంటారు, ఆ రకమైన ఔదార్యాన్ని ప్రదర్శించాల్సింది, చిన్న పెద్దతో సంబంధం లేదు కదా. కేసీఆర్ టవరింగ్ లీడరే కాదని ఎవరంటారు? తెలంగాణ సమాజంలో కేసీఆర్కున్న స్థాయిని, పాత్రను ఓటమి తగ్గించదు. సో ఓడిపోయినా కూడా కేసీఆర్కు ఉండే స్థాయి కేసీఆర్కు ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో వారి చాంబర్ తొలగించారు, చిన్న అంటే ఇవన్నీ చిన్న చిన్న కారణాలు, కానీ ఉమిలేషన్ చేస్తారు అసెంబ్లీకి వెళ్తే అని ఆ పార్టీ. నేననే పాయింట్ ఏంటంటే ప్రజల పక్షాన నిలబడే పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి అనివార్యంగా వీటిని ఎదుర్కోవాల్సిందే. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, కింద కామెంట్లు నన్ను హ్యూమిలేట్ చేయడం లేదా? నోటికి వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. అసలు ఒక దశలో మా మిస్సెస్ ఉండి అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు యూట్యూబ్లలో, ఆపేయరాదు అంటే నువ్వు కామెంట్ చేయడం ఆపేయను నేను. ఎందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్న వాడిపైన ఖచ్చితంగా అంటారు, దాన్ని ఎవ్వడూ ఆపలేరు. సో అందువల్ల ఇవాళ కేసీఆర్ ఒక్కడే మీరు మోడీని అంటలేరా? మీరు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి, కింద కామెంట్లు తెలుస్తాయి. అసలు దేశ ప్రధానమంత్రిని కూడా అంటున్నారు కదా, ట్రంప్ను ఈ ప్రపంచమంతా తిడుతుంది కదా. సో ఇందులో పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎవరూ అనకూడదు అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అది ఒక రాజకీయ నాయకుడే కాదు, సినిమా హీరో కావచ్చు, క్రికెటర్ కావచ్చు, విరాట్ కోహ్లీ అంత గొప్ప బ్యాట్స్మెన్ ఒక రోజు ఆడకపోతే కింద జనం ఎట్లా కామెంట్ చేస్తారు? ఒక్క సినిమా చిరంజీవి లాంటి వాడు కూడా ఓ సినిమా సరిగా ఫెయిల్ అయితే ఆ సినిమా పైన ఆయన మీద ఎంత కామెంట్లు వేస్తారు. మెగాస్టార్ను వదలరు, సూపర్ స్టార్ను వదలరు, క్రికెటర్ను వదలరు కదా. అందువల్ల ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎవరో ఏదో అంటారని వెనకాడడం వల్ల ఉపయోగం లేదు. సో అందువల్ల సభలో డెఫినెట్గా అటాక్ చేస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు, అవమానిస్తారు, ఇవన్నీ తెలిసిందే కదా. సో ఇది 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 ప్రతిపక్ష నేతలు ఎదుర్కోలేదా కేసీఆర్? నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నా, ప్రజలతోనే ఆన్సర్ చేస్తున్నా అని చెప్తారు కదా సార్. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళడాన్ని అసెంబ్లీకి పోవడానికి ప్రత్యామ్నాయం కాదు కదా. అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మధ్య ఎక్కడ కాంట్రడిక్షన్ ఏం లేదు కదా. అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సో ఏం జరుగుతుంది అందరికీ తెలుసు, నిన్నేం జరిగిందో అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. సో మూకుమ్మడిగా మీద పడతారు. వీళ్ళకు కూడా 39 మంది సభ్యులు ఉన్నారు కదా. కేసీఆర్ ఒక్కడే కాదు కదా, ఒంటరి కాదు కదా కేసీఆర్. సో కేసీఆర్ ఎప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా. సో ఈ ఐస్ బ్రేకింగ్ ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే కదా. ఇవాళ కాకపోతే రేపైనా ఎల్లుండైనా వెళ్ళినప్పుడు అనివార్యంగా ఉంటుంది, ఉండకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. సో ఆ రకమైన ఔదార్యాన్ని ప్రదర్శించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన పొజిషన్లో ఉన్నది కనుక వ్యక్తిగతంగా కేసీఆర్ పైన అటాక్ సమంజసం కాదు. ఇప్పుడు నేను ఆయనకు ఇరుకైన ఛాంబర్ ఇచ్చినప్పుడు తప్పని ఓపెన్గా చెప్పాను, ఇక్కడే కూర్చొని చెప్పాను. అది తప్పు, అది అలాంటి పద్ధతి సరైనది కాదు.
అధికారంలో ఉన్నవారు ఆ రకమైన మ్యాగ్నానిమిటీని ప్రదర్శించాలి. కానీ రాజకీయాలు అలా ఉండవు కదా. సో రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో తాను ఎదుర్కొన్న పరిస్థితి గుర్తు రాకుండా ఉండదు కదా. సో అందువల్ల ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి తమను చావు దెబ్బతీసి తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాక్కొని కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకోలేలా చేసిన ప్రయత్నం మర్చిపోతారా కాంగ్రెస్ పార్టీ? సో అది సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో గెలిస్తే వాళ్ళని లాక్కునే, 2019లో గెలిస్తే వాళ్ళని లాక్కునే కాంగ్రెస్ పార్టీ బతకనిచ్చిండ్రా? సో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఊకుంటారు? సో మనము చేసిన పనులు మనను వెంటాడకుండా ఉంటాయా? సో దానికి ప్రిపేర్ అయిపోవాలి. అందువల్ల సభలో ఏదో అంటారని, సభలో ఎదుటివాడు దాడి చేస్తాడని సభకు దూరంగా ఉండడం అది స్ట్రెంగ్త్ను తెలియజేయదు, అది వీక్నెస్ని తెలియజేస్తుంది. అందులో కేసీఆర్ లాంటి వ్యక్తి ఇలాంటి అవమానాలు, ఇలాంటి జీత్కారాలు ఆయన ఎన్నెదుర్కొన్నాడు తెలంగాణ ఉద్యమకాలంలో. ఇదేమన్నా కొత్తనా కేసీఆర్కు వైఫల్యము కొత్త కాదు, కేసీఆర్కు అవమానము కొత్త కాదు, కేసీఆర్కు చీత్కారాలు కొత్త. కేసీఆర్ అనేకసార్లు చెప్పాడు కదా, ఉద్యమకాలంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాం, ఎన్నిసార్లు అన్నాడు అన్నమాట. సో అందువల్ల ఇవాళ 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎదుటివాడు ప్రత్యర్థులు దాడి చేస్తారంటే చేయదా? ప్రజాస్వామ్యంలో అనివార్యం కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి సిద్ధే కదా. రైట్ సార్. సేమ్ టైంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జలాలు, కాళేశ్వరం, నిన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా జరిగింది. కానీ ఇవాళ నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెడుతుంది, మరో ఉద్యమానికి నాంది పలకబోతుందని ఆ పార్టీ చెబుతుంది. దక్షిణ తెలంగాణ నుంచే ఇంకో కొత్త ఉద్యమాల శ్రీకారం చుడతామని ఆ పార్టీ చెబుతుంది. సేమ్ టైంలో అదే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి ఆ నుంచి 40 బస్సుల్లో ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఈ కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ ఇవాళ మేడిగడ్డ పోతున్నాయి. అటు మేడిగడ్డ టూర్, ఇటు నల్లగొండ సభ, రెండింటి ఎట్లా చూస్తారు? అంటే తెలంగాణ ఉద్యమానికే పునాది నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగింది. నీళ్ల విషయంలో ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేస్తారన్నది తెలంగాణ పొలిటికల్ డిస్కోర్స్లో సెంట్రల్ నరేటివ్గా ఉంటుంది, ఉన్నది కూడా 10 ఏళ్ళుగా. సో టీఆర్ఎస్ లేదా ఇప్పటి బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో చెప్పుకున్న అంశం కూడా 10 ఏళ్లలో తెలంగాణలో ప్రాజెక్టు కట్టాం, నీళ్ళు ఇచ్చాం అనేది బీఆర్ఎస్ వాదన. తెలంగాణలో ఎన్నికలకు పోయింది కూడా అది వాస్తవం కూడా. కొంత మహబూబ్ లాంటి జిల్లాలో ఇలా వరి పండించే స్థితి వచ్చింది. అయితే అదే సమయంలో ఈ నీళ్ళు ఇవ్వడంలో భారీగా అవినీతి జరిగింది అన్నది ప్రతిపక్షాల వాదన. సో ఈ తెలంగాణ పొలిటికల్ డిస్కోర్స్లో వాటర్ అనేది ఒక కేంద్ర స్థానంలో ఉంటుంది. సో అందువల్ల ఇప్పటికీ అదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తానికి బీఆర్ఎస్ ప్రయత్నం. దానికి కౌంటర్ స్ట్రాటజీ అసలు నష్టం చేసింది కేసీఆరే అనేది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్. సో ఈ ప్రయత్నాల్లో పరస్పరం మీటింగ్లు పెట్టుకోవడం. ఇప్పుడు అసలు సమస్య ఏంటి? ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పారా, అప్పచెప్పలేదా? నిన్న అసెంబ్లీలో అప్పచెప్పమనే తీర్మానం చేయడానికి ఇంకా అప్పచెప్పుడు ఎక్కడిది? అప్పచెప్పమని తీర్మానం ఎక్కడిది? నిన్న తీర్మానం చేశారు కదా అప్పచెప్పాము అని, అంటే అర్థం అప్పచెప్పితే ఆల్రెడీ అప్పచెప్పమని తీర్మానం ఏముంటుంది? సో అందువల్ల కేఆర్ఎంబీకి ఎవరు అప్పచెప్పారా లేదా, కేసీఆర్ అంగీకరించాడు అని కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పచెప్పేసింది అని ఇంకోటి. అందువల్ల కృష్ణానదిలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. ఎందుకంటే కృష్ణానది పైనే తెలంగాణ ఉద్యమం అంతా సాగింది. గోదావరి నది పైన ఎప్పుడూ ఇష్యూ లేదు. ఎందుకంటే గోదావరిలో నీళ్ళు ఎక్కువ, ప్రాజెక్టులు తక్కువ. అందువల్ల తెలంగాణ ప్రాంతం గోదావరి మట్టానికి కిందగా ఉంటుంది. అందువల్ల ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదు. అందువల్ల ఎప్పుడు కూడా గోదావరిలో నీటి వాటాల గురించి ఎప్పుడు పంచాయతీ లేదు. ఎందుకంటే గోదావరిలో కనీసం ఒక 4000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసిపోతాయి. అందువల్ల పోలవరం ప్రాజెక్టు విషయంలో కొంత ముంపు ప్రాంతం, ఒక 2 లక్షల గిరిజనులు ముంపు ప్రాంతంలో ఉంటారు, 7 మండలాలు తెలంగాణ మండలాలు మునిగిపోతాయన్న విమర్శ వ్యతిరేకత వచ్చింది. కానీ బట్ వాటర్ విషయంలో వ్యతిరేకత లేదు. పోలవరం విషయంలో కూడా వ్యతిరేకత డిస్ప్లేస్మెంట్ పైన, నిర్వాసితుల పైన. కానీ పోలవరం విషయంలో కూడా గోదావరి నీళ్ళు ఏదో ఆంధ్ర పట్టుకెళ్ళిపోతున్నది కాదు. ఎందుకంటే కేసీఆర్ చాలాసార్లు చెప్పాడు, మీరు ఎన్ని కావాలంటే గోదావరిలో తీసుకెళ్ళండి, అందరము వాడుకున్న తర్వాత కూడా నీళ్ళు ఉన్నాయని. గోదావరి పైన ఒక బాబ్లీ వివాదం ఉండే, అది కూడా మహారాష్ట్రతో వివాదం, ఆంధ్రతో ఎప్పుడు వివాదం లేదు. అందువల్ల గోదావరికి మీకు కాళేశ్వరం ఎగువన గోదావరిలో వాటర్ తక్కువ, కాళేశ్వరం దిగువన వాటర్ ఎక్కువ. అందువల్ల ఆంధ్రప్రదేశ్తో ఎప్పుడు కూడా గోదావరి నీళ్ళపైన వివాదం లేదు.
మహారాష్ట్రతో వివాదం ఉండే, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో గోదావరి వాటర్ ఉండదు. ప్రాణహిత కలిసిన తర్వాత నీకు వాటర్ పుష్కలంగా గోదావరిలో ఉంటుంది. అందువల్ల ప్రాణహిత కలవక ముందు పైభాగంలో ఆ సమస్య ఉంది కనుక బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్రకు మన ఆంధ్రప్రదేశ్కు గొడవలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు పెద్దగా గోదావరి విషయంలో వివాదం లేదు. సో కానీ వివాదం వల్ల కృష్ణా గురించి, ఎందుకంటే కృష్ణాలో నీళ్లు తక్కువ, ప్రాజెక్ట్ ఎక్కువ. ఇప్పుడు మీకు శ్రీశైలమైన కృష్ణా నదిపైనే, నాగార్జున సాగర్ అయిన కృష్ణా నదిపైనే, ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నదిపైనే. సో అందువల్ల కృష్ణా నదిపైనే వివాదం. మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైన కృష్ణా నది. సో కృష్ణా దాని ట్రిబ్యూటరీస్ పైనే. అందువల్ల కృష్ణా నదిలో నీళ్లు వాటా తేలాలి అన్నది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్న డిమాండ్. ఇవాళ కొత్తగా వచ్చిన డిమాండ్ ఏం కాదు. ఎందుకంటే కృష్ణా నది పరివాహక ప్రాంతము తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. కృష్ణా నదిలో ఉన్న కరువు ప్రాంతం తెలంగాణలో ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతమైన మహబూబ్ నగర్, నల్లగొండ ఈ ప్రాంతంలో కరువు ప్రాంతం కూడా ఉంది అని. ఆంధ్ర వాళ్ళు ఏంటంటే కృష్ణా నది నుంచి మొదటి నుంచి మేము నీళ్ళు వాడుతున్నాం కదా, అందువల్ల మాకు వాడుతున్న నీళ్ళే రాకపోతే ఎలా అనేది వాళ్ళు. సో ఈ వివాదం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఉంది. ఇప్పుడు పులిచింతల విషయంలో కూడా అదే వివాదం. అంటే తెలంగాణలో సింగిల్ క్రాప్ కూడా నీళ్ళు ఇవ్వకుండా ఆంధ్రలో రెండవ పంటకు కూడా నీళ్ళు ఇస్తున్నారు అని. ఇలా ప్రతిసారి తెలంగాణ ఉద్యమ కాలం ఉమ్మడి రాష్ట్రంలో కూడా కృష్ణా నది నీటిపైన పంచాయతీ మొదటి నుంచి ఉంది. తెలంగాణ వచ్చాక కూడా పంచాయతీ కొనసాగుతుంది. అందువల్ల ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాటా తేల్చాలి అన్నది తెలంగాణ డిమాండ్. కానీ ఇప్పటివరకైతే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా జరిగిన కేటాయింపుల ప్రకారం 299 టీఎంసీలు మీకు తెలంగాణ వాడుతోంది, 512 టీఎంసీలు మీకు ఆంధ్ర వాడుతోంది. సో వాస్తవంగా ఇంకో 190 టీఎంసీలు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ ఆ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రమే అంగీకరించలేదు. సో ఎందుకంటే మిగులు జలాలను కూడా కేటాయించింది. సో ఆ కృష్ణానదిలో వాటా ఎంత అనేది వివాదంగానే ఉంది. అందువల్ల 299 టీఎంసీల కేసీఆర్ అంగీకరించాడు. ఆ రకంగా కేసీఆర్ అన్యాయం చేశాడు అనేది కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. దానికి కౌంటర్గా మీరు ప్రాజెక్టులు అప్పచెప్పారు అనేది వీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో అందువల్ల అది మోర్ పొలిటికల్ ఫైట్. అందువల్ల ఈ పొలిటికల్ ఫైట్ రేపు లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక, సో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్కు రాజకీయ వ్యూహం ఉండాలి. ఎందుకంటే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీని అవినీతి పాల్పడిందనో లేదా పథకాలు అమలు చేయలేదనో హామీలు అమలు చేయలేదనో అనే అంశం ఆధారంగా వెళ్తే ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే ఇంకా హామీలు అమలు చేయలేదు అంటే జనం యాక్సెప్ట్ చేయరు. మరి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్కున్న నరేటివ్ ఏంటి? సో అందువల్ల ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన అటాక్ చేయలేరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కొట్లాడుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు 3 రోజులకు ఒకసారి మారుతారు అని చెప్దామా అంటే ఇప్పటి వరకైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఎలాంటి ఘర్షణలు, గొడవలు, బహిరంగ వివాదాలు లేకుండా చాలా సాఫీగా నడుస్తుంది. అసలు అందరూ ఊహించిన దానికన్నా సీనియర్లు అనేటువంటి తేడా లేకుండా చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ అందువల్ల ప్రభుత్వం ఇది గొడవలు కొట్లాట్లు ఉంటాయి అని చెప్పేటువంటి అవకాశం కనబడలేదు. సో ఈ అంశం పైన ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేది ఆలోచించినప్పుడు బీఆర్ఎస్ వారికి ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దొరికింది టాపిక్. సో అందువల్ల వాళ్ళు ఈ కేఆర్ఎంబీని ఆధారంగా చేసుకొని తెలంగాణ ప్రజలకు నీళ్ళ విషయంలో, కృష్ణా నీళ్ళ విషయంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. దానికి కౌంటర్గా అసలు కేసీఆర్ అన్యాయం చేసిందని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. దీనికి తోడు మేడిగడ్డ ఎలాగో ఉంది. ఎందుకంటే మేడిగడ్డ ఎన్నికలకు ముందే మేడిగడ్డ కృంగింది. ఒక రకంగా కేసీఆర్కు బీఆర్ఎస్కి ఇబ్బంది పెట్టిన అంశాల్లో మేడిగడ్డ ఒకటి. ఎందుకంటే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎంత చెప్పినా అది కుంగడం కాదు, అది కూలడం కాదు అని ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో మాత్రం అదొక నరేటివ్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద క్వశ్చన్స్, అనుమానాలు మాత్రం అంతకు ముందు నుంచి కూడా ప్రతిపక్షాలు చేస్తున్న వాదన, ప్రచారం ఉంది. దానికి మేడిగడ్డలో జరిగిన పరిణామాలు బలాన్ని చేకూర్చాయి. సో దానివల్ల ఇప్పుడు దాన్ని ఆయుధంగా చేసుకొని ప్రాజెక్టులలో అవినీతి అంశము, కృష్ణానదిలో ముందే జగన్తో ఉన్న మైత్రి కూడా కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్. అందువల్ల మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు,
కూడా ఇవాళ తిరుగుతున్నాయి కదా ఓపెన్గానే. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కు ధన్యవాదాలు చెప్తూ చేసిన వ్యాఖ్యలు, జగన్కు కేసీఆర్కున్న రాజకీయ మైత్రి, అపెక్స్ కౌన్సిల్ కేసీఆర్ పోకపోవడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయుధాలు చేసుకుంటుంది. అందువల్ల జగన్కు కేసీఆర్కున్న రాజకీయ ఒడంబడిక మైత్రి వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. చరిత్ర అంతా కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర అని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. సో ఈ పరస్పరం చెప్పుకునే క్రమంలో ఈ వ్యవహారం నడుస్తుంది. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ఇది ఒక ఇతివృత్తంగా మారుతుంది. అంటే వాస్తవంగా లోక్సభ ఎన్నికల సమయానికి మోడీ ప్రభుత్వ విధానాల మీద చర్చ జరుగుతుంది అని అనుకున్నారు. అది పోయింది. ఇప్పుడు పోయి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం చుట్టూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉధృతంగా లోక్సభ ఎన్నికలకు కూడా జరగబోతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా ఉండి మోడీ వీళ్ళిద్దరు ఇక్కడ కొట్టుకుంటే దేశంలో మోడీ రావాలని ప్రజలు అటు ఓటేస్తారా, లేదా ఈ మొత్తం పొలిటికల్ డిస్కోర్స్ నుంచి బీజేపీ అదృశ్యమై అసలు బీజేపీ పోటీలోనే లేదు, పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అనే భావన కలుగుతుందా? ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు అబ్జర్వ్ ఏం జరగబోతోంది అనేది. కానీ లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్నా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లు కూడా ఇంకా గేర్లు మార్చి జాతీయ రహదారి మీదకి వచ్చి మోడీతో పోరాటం చేయలేదు, ఇంకా రాష్ట్ర రహదారులపైనే వీరిద్దరు కొట్లాడుకుంటున్నారు. మరి ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుందా, డిసడ్వాంటేజ్గా మారుతుందా చూడాలి. రైట్. అంటే లోక్సభ మీరు అన్నట్టు సార్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి ఇవాళ నల్లగొండ సభ అనేది ఉనికి పోరాటం అది. ఎందుకంటే జనమంది ఇప్పుడు కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ఇటు పోతున్నారు, కలుస్తున్నారు, మాజీలు ఇప్పటికే వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకునేందుకు ఇది ఒక ఉనికి పోరాటం అన్న వాదన బలంగా ఉంది. అంటే ఎప్పుడైనా రాజకీయ ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున జరిగే పోరాటమైనా, ప్రజా సమస్యలపైన జరిగే పోరాటమైనా రాజకీయ కోణం లేకుండా ఉండదు. అది ఎవరు జరిపినా, ఇప్పుడు కేసీఆర్ నల్గొండ సభ పెట్టినా, రేవంత్ సర్కార్ మేడిగడ్డకు తీసుకెళ్ళినా, సో ప్రతి దాంట్లో రాజకీయ కోణం అనివార్యంగా ఉంటుంది. మోడీ రామ మందిరాన్ని ప్రారంభించిన, సో ప్రతి దాంట్లో రాజకీయ కోణం లేకుండా, ఎన్నికల కోణం లేకుండా ప్రజాస్వామ్యంలో ఏదీ ఉండదు. అందువల్ల ఇవాళ అగ్రెసివ్గా బీఆర్ఎస్ ఎందుకు ఇంత తొందరగా, ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు, కానీ ఇంత తొందరగా నల్గొండలో సభ పెట్టి ఒక రకంగా సమర శంకారావాన్ని పూరించాల్సి వచ్చిందంటే దానికి అనేక కారణాలు. ఒకటి, ఓటమి తర్వాత ఉండే నైరాశ్యం. సహజంగా ఓటమి తర్వాత పార్టీలోనో శ్రేణుల్లోనో కార్యకర్తల్లోనో ఆ నిరుత్సాహం ఉంటుంది. ఆ నిరుత్సాహాన్ని తొలగించడానికి కేటీఆర్ చాలాసార్లు మాట్లాడారు కూడా మీరు గమనిస్తే. సో కేటీఆర్ అసలు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కారు షెడ్డుకు రిపేర్ సర్వీసింగ్ మాత్రమే వెళ్ళింది, సో కేసీఆరే మళ్ళీ త్వరలో ముఖ్యమంత్రి అవుతారు, అంతకుముందు అసలు ఈ ప్రభుత్వమే ఎన్నికల తర్వాత ఉండదు, ఇలాంటి అనేక అంశాలు చెప్తూ ఓటమి తీర్చే వైరాగ్యం, ఇప్పుడు ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం ఉంటుంది, అలాగే ఎన్నికల వైరాగ్యం కూడా ఉంటుంది. సో పార్టీలో ఏర్పడినటువంటి ఒక ఓటమి వైరాగ్యాన్ని నుంచి, ఓటమి నైరాశ్యం నుంచి పార్టీ శ్రేణుల్ని మళ్ళీ యుద్ధభూమికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం ఈ నల్గొండ సభ. రెండు, బీఆర్ఎస్ బలహీనపడింది, బీఆర్ఎస్ దెబ్బతిన్నది, ఇక బీఆర్ఎస్ ఏమీ లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇంకా బలహీనపడుతుంది, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుంది, అందువల్ల బీఆర్ఎస్ అసలు ఫీల్డ్లోనే ఉండదు అనేటువంటి చర్చ జరుగుతున్న సమయంలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా, బీఆర్ఎస్ వర్సెస్ అధికారంలో ఉన్న పార్టీగా అని తీసుకురావడం ద్వారా తమ రాజకీయ ఉనికిని చాటాలి అన్నది మరొకసారి బీఆర్ఎస్ ఊహం. ఇది రెండవది. మూడవది, కేసీఆర్గా రాష్ట్ర రాజకీయాల్లో ఉండడు, ఆయన జాతీయ రాజకీయాలకు పోతాడు, అసలు కేసీఆర్ ఈ ఓటమి నుంచి కోలుకోవడమే లేదు అనేటువంటి వాతావరణం నుంచి లేదు, కేసీఆర్ బాస్ ఈజ్ బ్యాక్ అని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. నాలుగవది, బీఆర్ఎస్ నుంచి నాయకుల నిష్క్రమణ. ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని జగ్గారెడ్డి వ్యాఖ్య చూసాం. ఎంతమంది టచ్లో ఉన్నారో తెలియదు, కానీ రోజుకో నాయకుడు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం చూస్తున్నాం. ఆల్రెడీ తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు, రామ్మోహన్ వెళ్ళి కలిశాడు, ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు,
అందరికీ ఎవరి మీద నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో తెలవడం లేదు. భయం అవుతుంది. సో బీఆర్ఎస్లో ఆ టెన్షన్ అయితే మొదలైంది, ఎవడు మిగులుతాడు చివరికని. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వారు ఎప్పుడు పోతారో తెలియదు. ఉన్నోళ్ళు ఒరిజినల్ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు బయట నుంచి వచ్చిన వాళ్ళకి నెత్తి మీద పెట్టుకున్నావు, ఇప్పుడు మేమే అది మీకు కనిపించామా అని ఉన్నవాళ్ళు. కేసీఆర్ చెప్పినా కూడా వినే పొజిషన్లో ఎవరూ లేరు. పోయేటోడు కేసీఆర్ నాకు చెప్పిపో అన్నాడు, కానీ ఎవరికి చెప్పిపోయే పొజిషన్లో లేరు. అందువల్ల ఎప్పుడైనా అధికారం ఉన్నప్పుడే అందరూ వింటారు, ఒక్కసారి అధికారం పోయినాక ఎవడు వినడు ఈ ప్రపంచంలో. సో అందువల్ల ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. సో అందువల్ల కేసీఆర్కైనా ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరు మిగులుతారు పార్టీలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మిగలకుండా కేసీఆర్కి చేసింది, టీడీపీలో ఎవరు మిగలకుండా చేశాడు కదా, వైసీపీలో ఎవరు మిగలకుండా చేశాడు కదా, ఆఖరి సిపిఐకి ఒక ఎమ్మెల్యే అతను కూడా లాక్కున్నాడు కదా. సో తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరు లేకుండా చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ అవకాశం వచ్చింది. మీరు బ్యాటింగ్ అవకాశం ఉంటే మీరు బ్యాటింగ్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి బ్యాటింగ్ అవకాశం ఎందుకు కొట్టరు, సిక్సర్లు బౌండరీలు కొట్టరా. సో అందువల్ల అందులో రేవంత్ రెడ్డి తక్కువ బ్యాట్స్మెనా. సో అందువల్ల ఇది జరుగుతుంది కనుక పార్టీలో ఆ వెళ్ళే వారి వల్ల పార్టీ డీలా పడుతోంది, నిర్వీర్యపడుతోంది అనే భావన ప్రజల్లో కలుగుతుంది. నాయకులు పోతున్న వాళ్ళను ఈ నల్గొండ సభ ఏం ఆపదు. నల్గొండ సభలో భారీ ప్రజా సమీకరణ ఉంటే కొంత ఏదైనా మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు కేటీఆర్ కూడా అన్నాడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ మనం అనేక పదవులు వస్తాయి అని ఆశ చూపెట్టే ప్రయత్నం కేటీఆర్ చేశారు. ఈ సభ ద్వారా జన సమీకరణ చేసి బీఆర్ఎస్కు బలం ఉంది, మీరేమీ ఈ ఓటమితో చెదిరిపోవాల్సిన అవసరం లేదు, ఓపిక పడితే మళ్ళీ పదవులు వస్తాయి, అవకాశాలు వస్తాయి రాజకీయాల్లో అనే అంశం చెప్పడం ఒక అంశం. అయితే ఒకవేళ ఎవరైనా వెళ్ళినా, ఎందుకంటే ఈ సభ ద్వారా ఎంతమంది ఆపుతారన్నది కష్టమే, వెళ్ళినా కూడా ఓటర్లలో నాయకులు వెళ్ళినా కింద క్యాడర్ వెళ్ళకుండా, కార్యకర్తలు వెళ్ళకుండా, ఓటర్లు వెళ్ళకుండా ఈ జన సమీకరణ ద్వారా ఒక అడ్డుకట్ట వేయాలి అనేది 4వది. 5వది నల్లగొండను ఎత్తుకోవడం ద్వారా ఎక్కడైతే కాంగ్రెస్ కంచుకోవటంలో మేము అటాక్ చేస్తాం. ఎందుకంటే ఇష్యూ కృష్ణానదితో, అందువల్ల మహబూబ్నగర్లో నల్గొండలో అయినా జరపాలి. ఎందుకంటే అక్కడ నల్గొండ అయితే ఇప్పుడు అక్కడ మీరు చూడండి ఫ్లోరైడ్ గురించి ఇవన్నీ మాట్లాడతారు కేసీఆర్. సో అందువల్ల నల్గొండ వేదికగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్కు బలమైన కేంద్రంలోనే ఎదుర్కోవాలనేది ఒక మరో ప్రయత్నం కూడా. అందువల్ల ఒక రకంగా లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల వైఫల్యాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు పార్టీని సమరసిద్ధం చేయడమే ఈ నల్గొండ సభ లక్ష్యం. ఇందులో కేఆర్ఎంబి, కృష్ణా నీళ్లు, అప్పచెప్పారా లేదా ప్రాజెక్టులు, ఇవన్నీ అప్రస్తుతమైన అంశాలు. అసలు అంశం ఏంటంటే రాజకీయ అంశమే. ఎస్ సార్, ప్రధానంగా అంటే ఓటమి తర్వాత ఆల్మోస్ట్ 50 రోజుల తర్వాత కేసీఆర్ ఇవాళ బయటకు వస్తున్నారు. కేసీఆర్ ఓపెన్గా మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడుతారో నాకు చర్చ ఇందాక మీరు కొంత నరేట్ చేసినారు. అంటే కొంత క్యూరియాసిటీ అయితే ఉంది. అంటే కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఓటమి తర్వాత కనీసం జనాలకు కూడా చెప్పారు కదా, ఓటర్లకు కూడా మీరు ఓటు వేసినందుకు ధన్యవాదాలు చెప్పలేదని మీ గతంలో కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్? ఆయన ఏం చెప్పదలుచుకున్నా నాకు ఎలా తెలుస్తుంది? ఆయన కేసీఆర్ స్పీచ్ రాయలేదు, జ్యోతిష్యం ఆయన మాట్లాడకే చూద్దాం, నేను ఎందుకే స్పెక్యులేట్ చేయాలి, ఆయన ఏం మాట్లాడతారని. రైట్. సో ఓవరాల్గా నల్లగొండ జిల్లాలో సభ జరగబోతుంది. సార్ సేమ్ టైంలో గతంలో 5 మంత్రుల బృందం వెళ్ళింది మేడిగడ్డకి, కాళేశ్వరంకి. అక్కడ పవర్ ప్లాంట్ ప్రదర్శించారు. అక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. మళ్ళీ వీళ్ళ నల్లగొండ సభ, బీఆర్ఎస్ సభ రోజే మేడిగడ్డకు సేమ్ టైం వెళ్ళడాన్ని కొంత ఎట్లా చూడవచ్చు? ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. ఎస్, అదొక కౌంటర్, వీరి సభకు వాళ్ళు కౌంటర్ కదా. ఎస్ రైట్. మరొక ముఖ్యమైన వాళ్ళు సార్, తెలంగాణ రాజ్యసభ 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 15వ తారీఖు నామినేషన్ అంటే నామినేషన్లో దాఖలు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అఫీషియల్గా చేయలేదు. కానీ ఏఐసీసీ కోటా ఉంటుంది ఇక్కడ. ఏఐసీసీ నుంచి ఒకరికి ఇస్తారు, ఇద్దరికి ఇస్తారు. ఒక పొలిటికల్ స్పెక్యులేషన్ వస్తున్నాయి. తెలంగాణ నుంచి రాజ్యసభకు అజయ్ మాకెన్ అని ఒక పత్రిక రాసింది. తర్వాత రాజ్యసభ అభ్యర్థిగా సుప్రియ శ్రీనేత్ అని సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అంటే ఢిల్లీ పెద్దలకి, ఢిల్లీ నేతలకి ఇక్కడ ఇస్తారు అని. అంటే జాతీయ పార్టీల్లో ఇది సహజం. మీరు అలా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖేష్ అంబానీ మిత్రుడికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాడు, సురేష్ ప్రభుకి ఇచ్చాడు ప్రాంతీయ పార్టీ. మోడీ అడిగితే సురేష్ ప్రభుకి ఇచ్చాడు. సో అందువల్ల ప్రాంతీయ పార్టీలు ఇచ్చినప్పుడు ఇక జాతీయ పార్టీలు ఎవరు అడుగుతారు? సో జాతీయ పార్టీల్లో ఆ రకమైన అకామిడేషన్ ఉంటుంది. ఇప్పుడు మన
తెలుగువారైనటువంటి జీవీఎల్ నరసింహారావు, డాక్టర్ లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నిక కాలేదా? సో అలాగే వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లు ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నిక కాలేదా? సో బీజేపీ అది మీకు సీతారాం యేచూరి, తెలుగువాడైన సీతారాం యేచూరి పశ్చిమ బెంగాల్ నుంచి సిపిఎంకు బలమున్న రోజుల్లో బెంగాల్ నుంచి 2 సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు కదా. సో ఇలా జాతీయ పార్టీలు తమకు బలమున్న స్థానాల నుంచి తమ జాతీయ నాయకులు పెట్టడం అనేది సహజంగా సాంప్రదాయం. ఇది మంచి సాంప్రదాయమా అంటే సరైనది కాదు, అనుమానమే లేదు. ఎందుకంటే రాజ్యసభకు ఉండే స్వభావం ఏంటి? అది రాష్ట్రాల సభ. సో ఇట్ ఈస్ ఎన్ హౌస్ ఆఫ్ స్టేట్స్. లోక్సభమో హౌస్ ఆఫ్ పీపుల్ అయితే రాజ్యసభ హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటే అది రాష్ట్రాల హక్కుల్ని ప్రాతినిధ్యం వహించే సభ. మీరు ముఖేష్ అంబానీ మిత్రునికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ముఖేష్ అంబానీ వచ్చి ప్రత్యేకంగా తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చి కలిశాడు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ అవసరాల గురించి, హక్కుల గురించి ఒక్కరోజైనా సభలో మాట్లాడా? ఎన్నడూ మాట్లాడే చరిత్ర లేదు. సో అందువల్ల అల్టిమేట్గా ఇది పొలిటికల్ అకామిడేషన్. కానీ ఆ రాష్ట్ర ప్రజల, ఆ రాష్ట్ర హక్కుల కొరకు సభలో ఉండాలి. రాజయ్య మకేన్ వచ్చి తెలంగాణ ఇంట్రెస్ట్లను రాజ్యసభలో వినిపించగలడా? సో రాజకీయ పార్టీలు అడ్జస్ట్మెంట్లు చేస్తే మాట నిజం. సోనియా గాంధీని రాజ్యసభ పంపించడం డిఫరెంట్, కానీ ఏఐసిసి కోటాలో వేరే వాళ్ళు రావడం అనేది ఇంకో డిఫరెంట్. అందువల్ల ఇది కొత్త కాదు. గతంలో జయరాం రమేష్ను ఇలా చాలామంది చేశారు. భారతీయ జనతా పార్టీకి కూడా ఈ సాంప్రదాయం ఉంది. సో ఒక పార్టీ అఖిల భారత నాయకుడు వెళ్ళడంలో తప్పు పట్టలేము, ఎందుకంటే అది అఖిల భారత నాయకుడు. ఇప్పుడు సోనియా గాంధీ ఇక్కడ రిప్రజెంట్ చేసింది అనుకోండి. సో కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీని ఒక రాష్ట్రంతో మనం ముడిపెట్టలేము. ఆమె జాతీయ నాయకురాలు. సీతారాం యేచూరి బెంగాల్ నుంచి పోయాడంటే ఆయన ఆ పార్టీకి అగ్రనాయకుడు. అందువల్ల ఆయనను బెంగాల్ పార్టీకి సంబంధం లేదు, ఆంధ్ర పార్టీ అని అనలేము. సో ఇలా ఒక జాతీయ నాయకుల పోటీ చేస్తే దానికేమీ అభ్యంతరం లేదు, ఒక రకంగా ఉపయోగం కూడా. ఇప్పుడు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ నుంచి రాజ్యసభ కనుక వస్తే ఆ మేరకు తెలంగాణ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తానికి కొంత ఉపయోగపడుతుంది. కానీ అలా కాకుండా జనరల్ నాయకులు ఏఐసిసిలో కాంగ్రెస్ కోటాలో ఏదో ఒక నాయకుడికి ఇక్కడి నుంచి పంపిస్తే ఆయన ఈ రాష్ట్రం కొరకు చేసేదైతే ఉండదు. ఇది కేవలం పొలిటికల్ అకామిడేషన్, పొలిటికల్ అడ్జస్ట్మెంట్. ఎందుకంటే తమకు ఇతర రాష్ట్రాల్లో కూడా నాయకులు ఉంటారు కనుక అక్కడ పంపించుకునే అవకాశం లేదు కనుక ఇక్కడ రాష్ట్రాల నుంచి పంపించేటువంటి ఏర్పాటు. ఇప్పుడు షర్మిలను కర్ణాటక నుంచి పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది కదా. సో అందువల్ల ఆ సాంప్రదాయము రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన సాంప్రదాయం. ఎందుకంటే రాజ్యసభ అనేది రాష్ట్రాల హక్కుల్ని కాపాడే సభ. సో అందువల్ల ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాక వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పంపడం అనేది అగ్రనాయకులకైతే తప్ప అది సరైనది కాదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రిప్రజెంట్ చేశారు రాజ్యసభలో. ఆయన దేశ ప్రధానమంత్రి కనుక ఆయన ఒక రాష్ట్రానికి మనం పరిమితం చేయలేము. సో అలా జాతీయ నాయకులు మినహా మిగతా కోటాలలో ఆల్ ఇండియా కోటా కింద ఎవరినో తీసుకొచ్చి ఏదో రాష్ట్రాన్ని ఢిల్లీ నాయకుడు అక్కడ గెలవలేడు కనుక తెలంగాణను తీసుకెళ్తే తెలంగాణ ప్రయోజనాలని ఏ రకంగా పరిరక్షిస్తాడు? ఒక రకంగా తెలంగాణలో లేరా నాయకులు? తెలంగాణ ఇంట్రెస్ట్లను నిలబెట్టగలిగే నాయకులు చాలామంది ఉంటారు కదా. కానీ జాతీయ రాజకీయ పార్టీల్లో ఇది సహజ ధోరణి. కాంగ్రెస్లోనైనా బీజేపీలోనైనా గతంలోనైనా ఈ పొలిటికల్ అకామిడేషను, పొలిటికల్ అడ్జస్ట్మెంట్. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి నేషనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి జాతీయ పార్టీకి. సో అందువల్ల తనకు బలమున్న చోటు నుంచి పంపించడం ద్వారా బలహీనమైన ప్రాంతాల్లో బలపడటానికి ఉపయోగించుకుంటారు. కానీ సేమ్ టైంలో రాష్ట్ర కోట నుంచి ఇక్కడ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి సహజంగానే ఇక్కడ డిమాండ్ ఉంటుంది. చాలామంది సీనియర్లు ఉన్నారు, జానారెడ్డి ఉన్నారు, విహెచ్ పోటీ పడుతున్నారు, విజయశాంతి అని ఇంకొన్ని పత్రికలు రాసినాయి. పోటీ ఉంటుంది కదా, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది, ఇప్పటిదాకా అవకాశం రాలేదు. ఎందుకంటే ప్రతి పదవికి పోటీ ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయని నాయకులు ఉంటారు, రేపు లోక్సభకు పోటీ చేయదలుచుకున్న నాయకులు ఉంటారు, సీనియర్లు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు, రకరకాల పోటీ ఉంటుంది. ఇప్పుడు పోటీ ఉండకుండా బీఆర్ఎస్ కూడా ఒక సీట్ వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనదంటే థర్డ్ క్యాండిడేట్ పెడుతుంది ఆ కాంగ్రెస్ అని. సో చాలా కీలకమైన పొలిటికల్ అంశం ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో 3వ అభ్యర్థిని పెడతారా? దాన్ని బట్టి బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా? సో ఈ టచ్లో ఉన్న వ్యవహారం అనేది ఇప్పుడే తేలుతుందా పార్లమెంట్ ఎన్నికల తర్వాతన?
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుందా, ఎన్నికల తర్వాత చేస్తుందా అనేటువంటి తేలతానికి కూడా ఈ రాజ్యసభ ఎన్నికలు ఒక ఉదాహరణ. అందువల్ల రాజ్యసభ ఎన్నికలతో తెలంగాణ రాజకీయ పరిణామాలకు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక థర్డ్ క్యాండిడేట్ పెట్టి బీఆర్ఎస్కు సహజంగా ఇప్పుడున్న బలాబలాలను బట్టి కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1 ఏకగ్రీవంగా రావాలి. సో కానీ మూడో అభ్యర్థిని పెడితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక పొలిటికల్గా అంశం. సో మూడో అభ్యర్థిని పెడుతుందా లేదా, ఇప్పటికైతే కాంగ్రెస్ వర్గాలు పెడతారని అంటున్నారు. మూడో అభ్యర్థిని పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారన్న ఇన్ఫర్మేషన్ ఉంటేనే అభ్యర్థిని పెట్టాలి, లేకపోతే ఉపయోగమే ఉండదు. ఎందుకంటే అది అబాస్పాలు అవుతారు. మూడో అభ్యర్థి పెడితే కాన్ఫిడెన్స్ ఉన్నట్టే కదా సార్, చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టే. మూడో అభ్యర్థిని కనుక పెట్టారంటే అది కాన్ఫిడెన్స్ ఉన్నట్టే, డౌట్ లేదు. ఎందుకంటే మీకు రాజ్యసభ ఎన్నికలకు వచ్చేవరకు ఏంటంటే విప్ ఉండదు, ఓన్లీ పార్టీ ప్రతినిధికి చూపెట్టి ఓటేయాలి. అంటే పలానా అభ్యర్థి పలానా ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేశాడు అని తెలుస్తుంది, కానీ చేయగలిగింది ఏం లేదు. సస్పెండ్ చేస్తే ఆయన ఎమ్మెల్యే అలాగే కొనసాగుతాడు. యాంటీ డిఫెక్షన్ లా కింద నువ్వు తీసేయలేవు, డిస్క్వాలిఫై చేయలేవు. అందువల్ల రాజ్యసభ ఎన్నికలు ఈ క్రాస్ ఓటింగ్లు జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారా, కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది ఎమ్మెల్యే టచ్లోకి వచ్చారు, ఎవరు టచ్లోకి వచ్చారు, ఇవన్నీ రాజ్యసభ ఎన్నికల సాక్షిగా తెలుస్తుంది. అయితే టచ్లో ఉన్నా కూడా ఇప్పుడే ఆపరేషన్ చేయదలుచుకోకపోతే ఆగుతారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత చూద్దాం, ఎందుకంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందా అని. రాజకీయ పార్టీ అనుమానించేది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో గెలవాలి. గెలవడానికి కొన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఉదాహరణకు మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లాంటి సీట్లు ఉన్నాయి, మెదక్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ చూస్తే గెలిచే అవకాశం లేదు. సో అందువల్ల ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇతర పార్టీల నాయకులు వచ్చారనుకోండి, సో అది ఆ మేరకు అది ఉపయోగపడుతుంది. అందుకే పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి, చాలామంది సిటీ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. అందుకే హైదరాబాద్ సిటీ నుంచి క్యాబినెట్లో కూడా రిప్రజెంటేషన్ లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచింది లేదు. సో అందువల్ల రాజ్యసభ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పొలిటికల్ ఆపరేషన్ ఇప్పుడే మొదలవుతుందా, లేదా లోక్సభ ఎన్నికల తర్వాత చూస్తున్నాం అనుకుంటారా, లోక్సభ ఎన్నికలకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటారా, ఇవన్నీ క్వశ్చన్స్గా ఉన్నాయి. అందువల్ల రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థి ఎవరు పెడతారా పెట్టరా అనేది ఇప్పుడు వెండితెర పైన చూడాల్సిన అంశం. చాలా ఆసక్తికరమైన పరిణామం కూడా సార్ తెలంగాణ రాజకీయాల్లో. రైట్, చాలా ఆసక్తికరమైన పరిణామం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.